రఘురామకృష్ణరాజు గారు నామినేషన్ వేయడానికి తేదీ అంటే ముహూర్తం కూడా ఖరారైపోయింది. అది ఏప్రిల్ 22 అంటున్నారు. కానీ ఏ పార్టీ నుంచి ఏ స్థానం నుంచి అనేది తెలియదు. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. రఘురామకృష్ణరాజు గారు నామినేషన్ వేయడానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 22 ఆయన నామినేషన్ వేయబోతున్నారు అని అంటున్నారు. ఎక్కడి నుంచి వేస్తున్నారు? ఏ స్థానం నుంచి, ఏ పార్టీ నుంచి? సో ఆయన సీరియస్గా జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాయి దాడి గురించి మాట్లాడుతూ లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చాడు. ఏం ట్విస్ట్ అంటే, నేను 22వ తారీఖున నామినేషన్ వేయబోతున్నాను, అయితే ఏ కాన్స్టిట్యున్సీ నుంచి వేయబోతున్నాను, ఏ పార్టీ నుంచి వేయబోతున్నాను అనేది మాత్రం సస్పెన్స్ అని చెప్పాడు ఆయన. దాంతో మళ్ళీ మనం విశ్లేషణ చేసుకోవడానికి అవకాశం దొరికింది. కారణం ఏంటంటే, రఘురామకృష్ణరాజు వ్యవహారం నిజంగా అది రుతురాకల సీరియల్ లాగా నడుస్తుంది. ఇది ఆల్రెడీ కూటమికి సంబంధించినటువంటి సీట్ల సర్దుబాటు, సీట్లకు సంబంధించిన షేరింగ్ అన్నీ అయిపోయినాయి, సర్దుబాటు అన్నీ అయిపోయినాయి. రఘురామకృష్ణరాజుకు సంబంధించి ఇప్పటివరకు ఫైనల్ కాలేదు. అయితే 2 రోజుల క్రితం మనకు అందినటువంటి సమాచారం కానీ, లేదా పార్టీలో కూటమికి సంబంధించిన పార్టీలో జరిగినటువంటి చర్చ కానీ ఏంటంటే, అనపర్తికి సంబంధించినటువంటి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేసేటట్టు, దానికి బదులుగా తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని బీజేపీకి ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు రఘురామకృష్ణరాజుకి తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభ స్థానం నర్సాపురం నుంచే ఇచ్చేటువంటి ఒక ప్రతిపాదన చంద్రబాబు నాయుడు చేశారు. ఆ ప్రతిపాదన చేసినప్పుడు చంద్రబాబు నాయుడు, బీజేపీ ఏపీకి సంబంధించిన అధ్యక్షురాలు, అలాగే ఏపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జి బీజేపీకి సంబంధించినటువంటి సిద్ధార్థనాథ్, అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలోనే ఈ చర్చ జరిగిందని చెప్పి వచ్చింది టాకు. సో దాంతో రఘురామకృష్ణరాజు ఏదైతే అనుకున్నారో అదే నెరవేరబోతుంది, చక్రం తిప్పాడు రఘురామకృష్ణరాజు అని చెప్పి అందరూ అనుకున్నారు. సో మరొక కొన్ని గంటల్లోనే రేపో మాపో ప్రకటిస్తారు, అఫీషియల్గా ప్రకటిస్తారు. ఇక నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ వేస్తారు. 18వ తారీఖున నోటిఫికేషన్ వస్తుంది. ఆయన నామినేషన్ కూడా వేస్తారు నర్సాపురం లోక్సభ స్థానం నుంచి అని చెప్పి అనుకున్నారు. కానీ ఢిల్లీకి ఇది వెళ్ళింది, ఈ ప్రతిపాదన ఢిల్లీకి వెళ్ళింది. ఇక్కడ ఢిల్లీలో తీసుకోవాల్సిన నిర్ణయం కదా, ఇక్కడ లోకల్గా తీసుకునేటువంటి నిర్ణయం కాదు కదా. ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు ఏం చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి నర్సాపురం నుంచి పోటీ చేయకుండా ఆపిచ్చారు తనని అని చెప్పి ఒక ఆరోపణ చేశారు తొలి రోజుల్లోనే ఆయన. ఆ తర్వాత మళ్ళీ రకరకాలుగా మాట్లాడారు. కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది వైసీపీ కోవట్లు ఉన్నారు, వాళ్ళు చేశారని చెప్పి ఆయన కొన్ని పీలర్స్ వదిలేరు. సరే, వాళ్ళకంత స్ట్రక్చర్ లేదని చెప్పి అర్థమైపోయింది ఆయనకు కూడా. సో అసలు ఇంతకీ ఆయన లోక్సభ స్థానం నుంచి పోటీ చేయకుండా ఎవరు ఆపారని అంటే, అది జగన్మోహన్ రెడ్డి ఆపారని చెప్పి ఆయన ఎలివేట్ చేశారు. ఎలివేట్ చేసిన తర్వాత అది ఏమైందంటే, కూటమికి రాజకీయంగా కొంత నష్టం కలిగించేటువంటి ఒక అంశంగా మారింది. సో దాంతో తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది లీడర్లు కానీ, లేదంటే రఘురామకృష్ణరాజుకి ఉన్నటువంటి అభిమానులు కానీ, ఆయన దాదాపు 4 సంవత్సరాల నుంచి చేసినటువంటి పోరాటాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఆ పోరాటానికి శబాష్ అన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆయనకు మద్దతు పలికారు. ఆయనకు మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మీద దేశ విదేశాల నుంచి కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు ఏంటంటే సాఫ్ట్ కార్నర్ ఉన్నారు రఘురామకృష్ణరాజు మీద. రఘురామకృష్ణరాజు సంబంధించి న్యాయం చేయాలి, రఘురామకృష్ణరాజుని బీజేపీ తరఫు నుంచే పోటీ చేపించి బీజేపీలో కేంద్ర మంత్రి చేయాలనేది ఆయన ఆలోచనగా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్పుకుంటూ ఉంటాయి. ఎందుకనంటే ఎలాగో ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి, రేపు గెలిచిన తర్వాత ఎలాగో కేంద్రంలో ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. ఆ క్రమంలో తెలుగుదేశం పార్టీకి వచ్చేటువంటి కేంద్ర మంత్రి పదవులు వస్తుంటాయి. దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించి బీజేపీలో ఉండేటువంటి వాళ్ళలో కేంద్ర మంత్రులు అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళల్లో రఘురామకృష్ణరాజు కూడా అయితే రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ తరఫు నుంచే నర్సాపురం నుంచి పోటీ చేయించాలనేటువంటి ఆలోచన చేశారు తొలి రోజుల్లో. కానీ అది ఎందుకో బెడిసి కొట్టింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. సరే, కారణం ఏమైనప్పటికీ కూడా ఆయనది అబియన్స్లో పడిపోయింది, ఇప్పటికి కూడా అబియన్స్లో పడిపోయింది. సో మొన్న 3 days బ్యాక్ 3 పార్టీలకు సంబంధించిన లీడర్లు మాట్లాడుకున్న తర్వాత అది ఒక కొలిక్కి వచ్చేసింది. ఒక కొలిక్కి వచ్చింది కాబట్టి ఇక రఘురామకృష్ణరాజే తను అనుకున్నటువంటి స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. సో దాంతో కూటమికి సంబంధించి అన్ని సీట్ల సర్దుబాటు అయిపోయింది అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆయన తాజాగా మాట్లాడుతూ ఆయనే ఉన్నారు, ఇంకా ఇది సస్పెన్స్లోనే ఉంది, నామినేషన్లు ఎక్కడ వేసేది ఇంకా తెలియదు, బట్ నామినేషన్ వేయటం అయితే పక్కా 22వ తారీఖు నామినేషన్ అయితే వేస్తున్నా. కానీ ఎక్కడి నుంచి? నర్సాపురం నుంచా,
ఉండి నుంచా లేకపోతే ఇంకో చోట నుంచా అనేది ఇంకా సస్పెన్స్ అనేది చెప్తున్నారు. ఆ క్రమంలో అసలు ఆయనకు మళ్ళా ఎలాంటి అవకాశం లభించే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. దాంట్లో ఒక చర్చ ఏంటంటే ఇప్పుడు అనపర్తిలో ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి పోటీలో ఉన్నారు. అక్కడ గెలిచే అవకాశం లేదు అనపర్తి. సో కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీకి ఇచ్చి అక్కడ నిలమల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు. రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది అక్కడ. ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తేనే ఆ సీటు గెలిచే అవకాశం ఉంది, అసెంబ్లీ సీటు. కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీకి అసెంబ్లీ ఇచ్చేస్తే దాని బదులుగా తమ్మలపల్లి ఉమ్మడి చిత్తూరు జిల్లా తమ్మలపల్లి ఇచ్చేస్తే తమ్మలపల్లి నుంచి బీజేపీ క్యాండిడేట్ని పెట్టుకొని రెడీ కావచ్చు ఎలక్షన్స్కి అని చెప్పి అనుకున్నారు. ఇలాంటి సమయంలోనే మళ్ళీ ఇంకొక ప్రతిపాదన వచ్చింది. ఏంటి, మాకు ఇప్పుడు ఒకవేళ టీడీపీకి లోక్సభ ఇచ్చేస్తే నరసాపురం అప్పుడు 6 కాస్త 5 అవుతాయి కదా బీజేపీకి లోక్సభ స్థానాలు. కాదు మాకు 6 కావాలి అని చెప్పేసి కొంతమంది ప్రస్తావించిన సందర్భంలో చంద్రబాబు నాయుడు ఇంకొక ప్రతిపాదన కూడా వాళ్ళకి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏంటంటే సరే లోక్సభ స్థానమే కావాలనుకుంటే కనుక నరసాపురం తెలుగుదేశం పార్టీకి ఇచ్చేసి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేపిస్తాం, దాని బదులుగా కడప తీసుకున్నామంటే కడప బీజేపీకి ఇచ్చేస్తాం కడప లోక్సభ స్థానాన్ని అని చెప్పి ఇంకొక ప్రతిపాదన చేసినట్టు కూడా వినిపిస్తూ ఉంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు అట్ట కాకుండా అలా చక్రం కనుక పూర్తిగా తిరిగితే రఘురామకృష్ణరాజుది బీజేపీ తరఫు నుంచే నరసాపురం నుంచి పోటీ చేస్తారా అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఢిల్లీలో కొంత చక్రం తిప్పుతూ ఉంటారు. ఢిల్లీలో కొంత బీజేపీ పెద్దలతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో లోకేష్ బీజేపీ పెద్దలతో బాగా సన్నిహితంగా ఉన్నారు. అందుకే ఆయన్ని తమిళనాడుకి తీసుకెళ్ళి తమిళనాడులో కూడా అక్కడ ఉండేటువంటి బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తనకు తరఫున ప్రచారం కూడా చేయించుకుంటున్నారు. అందులో అమిత్ షాకు సంబంధించినటువంటి కోటరీలో ఇప్పుడు లోకేష్ చక్రం తిప్పుతున్నారని కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ మారినటువంటి పరిణామాల దృష్ట్యా బీజేపీ తరఫు నుంచే రఘురామకృష్ణరాజు మళ్ళీ నరసాపురం నుంచి నామినేషన్ వేసేట అవకాశం ఉంది అని చెప్పి తాజాగా వినిపిస్తుంది. లేదంటే తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభకే నరసాపురం నుంచి నామినేషన్ వేస్తారు. ఇది దాదాపుగా 80% ఆ పార్టీ ఈ పార్టీ ఏదైతే నరసాపురం నుంచి నామినేషన్ వేసే అవకాశం ఉంది 22వ తారీఖున. లేదు అని అంటే ఈయన ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫైనల్గా నామినేషన్ వేసేటువంటి అవకాశం ఉంది అని అంటున్నారు. బట్ అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. ఉండి నుంచి కనుక నామినేషన్ వేస్తే అక్కడ పోటీ చేసినటువంటి రామరాజు నేను ఇండిపెండెంట్గా వేస్తానని చెప్తున్నాడు రెబల్గా. సో కాబట్టి అక్కడ డిస్టర్బెన్స్ ఉంది. కాబట్టి ఈ డిస్టర్బెన్స్ అంతా లేకుండా బీజేపీయే అంగీకరించి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రతిపాదనకు ఒప్పుకునే అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. సో అల్టిమేట్గా ఏంటంటే అటు లోక్సభ కానీ ఇటు అసెంబ్లీ కానీ నరసాపురం నుంచి ఆయన నామినేషన్ వేస్తారు అనేది ఆయన అభిమానుల్లో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి విశ్వాసం. అది చివరి నిమిషంలో ఏమవుతుందనేది చూడాలి. ఇప్పటికైతే రఘురామకృష్ణరాజు కూడా కొంత పాజిటివ్గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అంటే 22వ తారీఖున అది ఏంటి అనేది ఫైనల్ కాబోతుంది. సో అప్పటి వరకు ఈయనైతే సస్పెన్స్లో పెట్టారు. ఈ సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శేషరావు గారు. థ్యాంక్ యూ.